అది న్యూఢిల్లీ 1984 అక్టోబర్ 31. అది ప్రధానమంత్రి నివాసం. టైం ఉదయం 9:20 AM. ఒక ఫారిన్ జర్నలిస్ట్ ఇందిరాగాంధీని ఇంటర్వ్యూ చేయడానికి పెరిట్లో వెయిట్ చేస్తున్నాడు. పెరిట్లో వెళ్లే గేట్ దగ్గర 2 బాడీగార్డ్స్ రక్షణగా ఉన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇంట్లో నుంచి ఇందిరాగాంధీ గారు బయటికి వస్తున్నారు. పెరిట్ గేట్ దగ్గరికి ఇందిరాగాంధీ గారు రాగానే అక్కడ ఉన్న బాడీగార్డ్స్ లో ఒక అతను తన దగ్గర ఉన్న గన్ తీసుకొని ఇందిరాగాంధీని గురిపెట్టి 4 bullets షూట్ చేశాడు. ఆ బుల్లెట్స్ తగగానే ఇందిరాగాంధీ కింద పడిపోయింది. వెంటనే సెకండ్ బాడీగార్డ్ తన దగ్గర ఉన్న గన్ తీసుకొని 30 bullets ఇందిరాగాంధీ వైపు షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న గన్స్ ని పక్కన పారేశారు. షూట్ చేసినప్పుడు 22 bullets ఆమె బాడీ నుంచి బయటికి చుచ్చుకొని బయటకు వచ్చాయి. 8 bullets బాడీలోనే ఉండిపోయాయి. ఇంతలో బుల్లెట్ శబ్దాలు విన్న అక్కడ ఉన్న వేరే బాడీగార్డ్స్ పరిగెత్తుకుంటూ అక్కడ వచ్చారు. సీన్ చూడగానే వాళ్ళకి అర్థమైంది. వెంటనే 2 బాడీగార్డ్స్ ని మిగతా బాడీగార్డ్స్ షూట్ చేశాడు. వాళ్ళిద్దరిలో ఒక బాడీగార్డ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఇంకో బాడీగార్డ్ బ్రతికే ఉన్నాడు. ఇందిరాగాంధీని ఎయిమ్స్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లారు. ట్రీట్ చేయడం మొదలు పెట్టారు. కానీ లాభం లేకపోయింది. మధ్యాహ్నం 2:20 PM ఇందిరాగాంధీ చనిపోయినట్టు డాక్టర్లు అనౌన్స్ చేశారు. సో ఆ బాడీగార్డ్స్ ఇందిరాగాంధీని షూట్ చేయడానికి కారణం ఏంటి? అంత అవసరం వాళ్ళకి ఏముంది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ రెడీ ద వీడియో. జవహర్లాల్ నెహ్రూ గారు మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి. జవహర్లాల్ అనేది అతని పేరు, నెహ్రూ అనేది ఇంటి పేరు. ఇంటి పేరు జనరల్ గా పేరు మొదట్లో గాని చివరిలో గాని పెట్టుకోవచ్చు. జవహర్లాల్ నెహ్రూ బాగా ధనవంతుడు. తన ఆస్తిని చాలా వరకు స్వతంత్రోద్యమంలో ఖర్చు చేశాడు. అతనికి ఒకగానొక కూతురు ఇందిరాగాంధీ. ఒకే ఒక కూతురు ఉండడం వల్ల జవహర్లాల్ నెహ్రూ గారు బాగా గారవంగా పెంచారు. ఆమెను ఫారిన్ లో చదివించారు. అందుకే ఇంటర్వ్యూలో ఇందిరా ఇంగ్లీష్ లో బాగా మాట్లాడుతుంది. ఫిరోజ్ గాంధీ అనే వ్యక్తి ముస్లిం కుటుంబంలో జన్మించాడు. అతని ఇంటి పేరు గాంధీ, పూర్తి పేరు ఫిరోజ్ గాంధీ. ఇతను చిన్న వయసులో చదువు మానేసి 1930లో స్వతంత్రోద్యమంలో పాల్గొన్నాడు. ఫిరోజ్ కి మహాత్మా గాంధీ అంటే చాలా ఇష్టం. అందుకే తన ఇంటి పేరు ఉన్న గాంధీ స్పెల్లింగ్ ని GHANDY గాంధీగా మార్చుకున్నాడు. ఇలా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నప్పుడు నెహ్రూ కూతురు అయిన ఇందిరా ఫిరోజ్ గాంధీకి పరిచయం అయింది. ఈ పరిచయం కోసం కొన్నాళ్ళకి ప్రేమగా మారింది. చివరికి 1942లో ఇందిరాకి ఫిరోజ్ గాంధీకి పెళ్లి అయింది. పెళ్లి అవ్వగానే జనరల్ గా భర్త ఇంటి పేరు భార్యకు వస్తుంది. సో పెళ్లి తర్వాత ఇందిరా ఇంటి పేరు గాంధీ అయింది. ఈ విధంగా ఇందిరా నెహ్రూ అనే పేరు కాస్త ఇందిరాగాంధీగా మారింది. ఈ విధంగా తన వంశంలో గాంధీ ఇంటి పేరు ఇప్పటికి కూడా వస్తూనే ఉంది. ఫిరోజ్ ఇందిరా అనే దంపతులకి 1944లో రాజీవ్ గాంధీ, 1946లో సంజయ్ గాంధీ కుమారులుగా జన్మించారు. వీరిద్దరు జన్మించిన కొద్ది రోజులకే దంపతుల మధ్య మనస్పర్ధలు రావడం జరిగాయి. ఫిరోజ్ ఒపీనియన్ ఒకలా ఉంటే ఇందిరా ఒపీనియన్ ఇంకోలా ఉండేవి. అదే కాకుండా ఫిరోజ్ వేరే అమ్మాయిలతో చాలా చనువుగా ఉండేవాడు. అది ఇందిరాగాంధీకి ఇష్టం ఉండేది కాదు. అందువల్ల వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు వస్తూ ఉండేవి. పిల్లలు పుట్టాక దంపతులు ఇద్దరు విడిపోయి జీవించడం మొదలుపెట్టారు. కానీ ఒకరికంటే ఒకరు ఇష్టం ఉండడం వల్ల అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. మన దేశానికి స్వతంత్రం వచ్చాక జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. కూతురు అయిన ఇందిరాగాంధీ అఫీషియల్ గా నెహ్రూకి పర్సనల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ వచ్చింది. 1960లో హార్ట్ అటాక్ వల్ల ఫిరోజ్ గాంధీ గారు చనిపోయారు. తర్వాత 1964లో జవహర్లాల్ నెహ్రూ కూడా చనిపోయారు. ఇంకా నెహ్రూ ఫ్యామిలీలో ఇందిరాగాంధీ గారు మాత్రమే ఉన్నారు. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానమంత్రి చేసి ఇందిరాగాంధీకి రాజ్యసభ పదవి ఇచ్చారు. కానీ 1966లో లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయారు. ఈసారి ఇందిరాగాంధీ గారికి ప్రధానమంత్రి ఇచ్చారు. ప్రధానమంత్రి అవ్వాలంటే రాజ్యసభ మెంబర్ అయినా ఉండాలి, లేదా లోక్సభ మెంబర్ అయినా ఉండాలి. ఆల్రెడీ ఇందిరాగాంధీ రాజ్యసభ మెంబర్గా ఉన్నారు కాబట్టి PM అవ్వడానికి ఆమెకి ఎలిజిబిలిటీ వచ్చింది. కొంతమంది సీనియర్లు ఉన్నా కూడా ఏమీ ఎక్స్పీరియన్స్ లేని ఇందిరాగాంధీని PM చేయడానికి కారణం కామరాజు అనే తమిళనాడు పొలిటీషియన్. ఇతని గురించి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఇందిరాగాంధీని PM చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే, ఒక మహిళ PMగా ఉంటే ఆమెను ఒక తోలు బొమ్మలా అడ్డం పెట్టుకొని వెనుక నుండి పెత్తనం చెలాయించవచ్చని అందరూ అనుకున్నట్లుగానే ఇందిరాగాంధీ 1966లో ఇండియాకి ప్రధానమంత్రి అయ్యింది. అప్పటికే ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, పేమెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని ఇందిరాగాంధీ సాల్వ్ చేసుకుంటూ వచ్చింది. 1966 నుండి 1977 వరకు 11 సంవత్సరాలు కంటిన్యూగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నారు. కానీ ఈ 11 సంవత్సరాల్లో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిలో ముఖ్యమైనది 2 విషయాలు. ఒకటి యుద్ధంలో పాకిస్తాన్ మీద విజయం సాధించడం, 2 ఎమర్జెన్సీ. 1917కి ముందు 1948లో ఒకసారి, 1965లో ఒకసారి
భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగాయి. కానీ ఆ యుద్ధాల్లో ఎవరో ఒకరు గెలవక ముందే యుద్ధాలు ఆగిపోయాయి. వాటిలో కరెక్ట్ రిజల్ట్ రాలేదు. కానీ 1971లో మాత్రం పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఇందిరాగాంధీ గారు కరెక్ట్ రిజల్ట్ తీసుకువచ్చారు. USA నుండి UNO నుండి ఎంతో ప్రెజర్ వచ్చినా ఆమె పాకిస్తాన్ యుద్ధం మాత్రం ఆపలేదు. ఎవరో ఒకరు గెలిచే వరకు యుద్ధం ఆపనని మొండిగా కూర్చుంది. ఫైనల్గా అనుకున్నట్లు సాధించింది. 1971లో పాకిస్తాన్లో జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. 90,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కి లొంగిపోవడంతో యుద్ధం ఆగిపోయింది. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది. బంగ్లాదేశ్ ఏర్పడడానికి ఇందిరాగాంధీ గారు ముఖ్య పాత్ర పోషించారు. అప్పటి అపోజిషన్ లీడర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇందిరాగాంధీని కనకదుర్గ అని ప్రశంసించారు. 1971లో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ విన్ అయింది. ఉత్తరప్రదేశ్లో రాయబరేలీ నియోజకవర్గంలో రాజనారాయణ అనే వ్యక్తి మీద అత్యధిక మెజారిటీతో ఇందిరాగాంధీ గారు గెలిచారు, ప్రధానమంత్రి అయ్యారు. కానీ రాజనారాయణ మాత్రం ఇందిరాగాంధీ మీద హైకోర్టులో కేసు వేశాడు. ఓటర్లకు డబ్బులు ఇచ్చి సభల కోసం గవర్నమెంట్ డబ్బులు ఉపయోగించుకున్నారని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఎలక్షన్ క్యాంపస్లో ఉపయోగించుకున్నారని, ఇందిరాగాంధీ తను ఓడించి గెలిచిందని రాజనారాయణ హైకోర్టులో కేసు వేశాడు. ఆ కేసుకి తీర్పు 4 సంవత్సరాల తర్వాత 1975లో వచ్చింది. ఓటర్లకి డబ్బులు ఇచ్చారని నిరూపించబడలేదు. కానీ సభల కోసం గవర్నమెంట్ డబ్బుని, గవర్నమెంట్ ఆస్తుని ఉపయోగించారని నిరూపించబడింది. అప్పుడు హైకోర్టు ఇందిరాగాంధీకి వచ్చిన లోక్సభ సీటును రద్దు చేసింది. ఆమె 6 సంవత్సరాలు ఎలక్షన్లో నిలబడకుండా తీర్పునిచ్చింది. అప్పుడు ఇందిరాగాంధీ ఆ తీర్పుని సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుకి స్టే ఇచ్చింది. ఫైనల్ తీర్పు ఇచ్చేంత వరకు ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్గా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ అపోజిషన్ లీడర్ మాత్రం రోజులు బంద్ చేస్తున్నారు. ఇందిరాగాంధీ దిగిపోవాలని. ఈ బంద్ ఉద్యమం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చాలా నష్టపోతుంది. ప్రభుత్వానికి, ప్రజలకి చాలా నష్టం వస్తుంది. దేశంలో లా అండ్ ఆర్డర్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. 1975లో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఎమర్జెన్సీ సింపుల్గా చెప్పాలంటే మొత్తం దేశమంతా ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది. ఏ సీఎంకి పవర్స్ ఉండవు. పవర్స్ అన్ని ప్రెసిడెంట్ దగ్గరే ఉంటాయి. రీజన్ లేకుండా ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు. సిటిజన్స్కి ఫండమెంటల్ రూల్స్ ఉండవు. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కొత్త రూల్స్ని తేవచ్చు. ఎలాగో ఇందిరాగాంధీ చెప్పిందే ప్రెసిడెంట్ వింటారు. ప్రతిదీ ప్రెసిడెంట్ దారే చేపించేది. ఇందిరాగాంధీ 1975లో మొత్తం అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయించింది. 1975లో జరగవలసిన ఎన్నికల్ని రద్దు చేయించింది. ఉద్యమాలు చేసే ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టించింది. కిషోర్ అనే సింగర్ కాంగ్రెస్ పాటలు పాడకపోతే అతని సాంగ్స్ని ఏ ఛానల్లో బ్రాడ్కాస్ట్ అవ్వకుండా బ్యాన్ చేయించింది. ఒక మాటల్లో చెప్పాలంటే 1975 నుండి 1977 వరకు ఎమర్జెన్సీ పీరియడ్లో ఒక డెడికేట్గా ఆమె పాలించింది. చివరికి 1977లో ఫారిన్ కంట్రీస్ నుండి, లోకల్ పీపుల్స్ నుండి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక ఎమర్జెన్సీ రూల్ని రిమూవ్ చేసి ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. 1977లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అపోజిషన్ గెలిచింది. కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం ఎమర్జెన్సీ. కొత్తగా అధికారంలో వచ్చిన అపోజిషన్ పార్టీ కూటమి ద్వారా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. 2.5 సంవత్సరాలకే కూటమిలో విభేదాలు రావడం మొదలయ్యాయి. కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు సపోర్ట్స్ని విత్డ్రాల్ చేసుకున్నాయి. దానివల్ల మెజారిటీ లేక గవర్నమెంట్ పడిపోయింది. సో 1980లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ విన్ అయింది. అపోజిషన్లో సరైన లీడర్ లేక ప్రజలు ఇందిరాగాంధీని ఎన్నుకున్నారు. ఇదే సంవత్సరంలో ఆమె చిన్న కొడుకు అయిన సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపేటప్పుడు అది కంట్రోల్ తప్పడం వల్ల ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయి చనిపోయాడు. పంజాబ్లో సిక్కు మతానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు. సిక్కు మతానికి చెందిన బ్రిందన్ వాలే అతను హిందూ మతానికి చెందిన వాళ్ళను చంపుతూ వస్తున్నాడు. హిందువుల్ని చంపడానికి స్పెషల్గా ఒక గ్రూప్ను కూడా తయారు చేశాడు. సిక్కులకి ఖలిస్తాన్ అనే పేరుతో ఒక ప్రత్యేక దేశం కావాలని గవర్నమెంట్ డిమాండ్ చేశాడు. బ్రిందన్ వాలకు భయపడి చాలా మంది హిందువులు పంజాబ్ నుండి పక్క రాష్ట్రానికి వలసపోతున్నారు. అప్పుడు పోలీసులు బ్రిందన్ వాలని అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ బ్రిందన్ వాలే తెలివిగా గోల్డెన్ టెంపుల్లో దాక్కున్నాడు. గోల్డెన్ టెంపుల్ చాలా పెద్దది. అది సిక్కులకి పవిత్రమైన స్థలం. గోల్డెన్ టెంపుల్ లోపలికి పోలీసుని రానివ్వరు. ఒకవేళ లోపలికి పోలీసులు ఎంట్రీ అయ్యి రక్తపాతం జరిగితే అది సిక్కుల సెంటిమెంట్కి హర్ట్ చేసినట్లు అవుతుంది. సో పోలీసులు కూడా అతను ఏం చేయలేకపోతున్నారు. బ్రిందన్ వాలేకి వ్యతిరేకంగా ఎవరైనా న్యూస్ పేపర్ ఆర్టికల్ రాస్తే వారిని తన మనిషితో చంపిస్తున్నాడు. ఆఖరికి సిక్కు మతానికి చెందిన వారు ఎవరైనా ఎదురు తిరిగితే వారిని కూడా చంపిస్తున్నాడు. 1984 నాటికి బ్రిందన్ వాలే చేతిలో చాలా మంది హిందువులు చనిపోయారు. సిక్కు మతానికి చెందిన ప్రతి ఒక్కరూ కనీసం 30 మంది హిందువులు చంపాలని
పబ్లిక్గా భిందన్వాలే అనౌన్స్ చేశాడు. జూన్ 5వ తారీఖున పంజాబ్లో ఉన్న హిందువులు అందరినీ తన మనుషులతో చంపించడానికి ప్లాన్ వేశాడు. ఇండియాని విడదీసి హిందువులు సిక్కుల మధ్య సివిల్ వార్ క్రియేట్ చేద్దాం అని ప్లాన్ వేశాడు. అన్ని పనులు తను గోల్డెన్ టెంపుల్ లోపల ఉండి బయట ఉన్న తన మనుషులతో చేయిస్తున్నాడు. గవర్నమెంట్ ఎన్నోసార్లు అతనితో చర్చలు జరిపింది, కానీ అతను మాత్రం వినట్లేదు. కలీసన్ ఇచ్చే వరకు నా ఉద్యమం ఆగదని చెప్పాడు. తనకు కావలసిన వెపన్స్ని పాకిస్తాన్తో చేతులు కలిపి ఆ దేశం నుండి తెప్పించుకొని గోల్డెన్ టెంపుల్లో పెట్టడం స్టార్ట్ చేశాడు. జూన్ 1వ తారీఖున ఒకే రోజులో 23 మంది హిందువులని భిందన్వాలే చంపించాడు. ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు చేసేది ఏం లేక గోల్డెన్ టెంపుల్కి మిలిటరీ పంపింది. ఇప్పుడు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ బ్లూ స్టార్ని లాంచ్ చేసింది. ఈ ఆపరేషన్ టార్గెట్ ఒక్కటే గోల్డెన్ టెంపుల్లో ఉన్న భిందన్వాలేని తన అనుచరులని అక్కడ స్టాక్ చేసి పెట్టుకున్న వెపన్స్ని బయటకు తీసుకురావడం. జూన్ 5వ తారీఖున గోల్డెన్ టెంపుల్ని భారత సైనికులు చుట్టుముట్టారు. భిందన్వాలేని లొంగిపోవాలని ఆర్మీ కమాండర్ కుల్దీప్ సింగ్ లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేశారు. కానీ భిందన్వాలే అందుకు ఒప్పుకోలేదు. లోపల ఉన్న యాత్రికులు బయటకు రానివ్వకుండా భిందన్వాలే మనుషులు అడ్డుకున్నారు. అలా చేసే మిలిటరీ యాక్షన్ తీసుకోదని భిందన్వాలే అనుకున్నాడు. అతను అనుకున్నట్లు చేసే అది మిలిటరీ ఎందుకు అవుతుంది? ఏమి జరిగినా పర్వాలేదు అనుకొని సైనికులు చేసేది ఏం లేక గోల్డెన్ టెంపుల్ లోపల బాంబులు వేయడం, హెవీ గన్స్ కాల్పులు జరపడం మొదలుపెట్టారు. టాంకుని గోల్డెన్ టెంపుల్ లోపల తీసుకెళ్లి బాంబులు వేయడం మొదలుపెట్టారు. కానీ ఒక పక్క సైనికులు చనిపోతున్నారు, మరో పక్క భిందన్వాలే అనుచరులు చనిపోతున్నారు, మధ్యలో యాత్రికులు కూడా చనిపోతున్నారు. మిలిటరీ ఎక్స్పెక్ట్ చేసిన వెపన్స్ కంటే ఎక్కువ వెపన్స్ భిందన్వాలే దగ్గర ఉన్నాయి. అక్కడ ఉన్న యాత్రికులను భిందన్వాలే అడ్డం పెట్టుకున్నాడు. ఫైనల్గా జూన్ 7వ తారీఖు నాటికి 2 రోజులు మొత్తం గోల్డెన్ టెంపుల్ ఆర్మీ చేతికి వచ్చింది. భిందన్వాలే ఇంకా తన అనుచరులు అందరూ చనిపోయారు. జూన్ 10 వరకు లోపల దాగి ఉన్న కొంతమంది మిలిటెంట్స్ కూడా మిలిటరీ చంపేసింది. ఫైనల్గా జూన్ 10 రోజున ఆపరేషన్ ఎండ్ అయింది. ఈ ఆపరేషన్లో 83 మంది సైనికులు చనిపోయారు, 493 మంది మిలిటెంట్స్ చనిపోయారు. గోల్డెన్ టెంపుల్ బాగా డ్యామేజ్ అయింది. ఆర్మీ అనుకున్నది సాధించింది. ఆపరేషన్ చేయించింది ఇందిరాగాంధీ. సో ఆమె మీద రివెంజ్ తీసుకోవడానికి సిక్కు మతానికి చెందిన 2 బాడీ గార్డ్స్ ఫస్ట్లో చెప్పినట్లుగా ఇందిరాగాంధీని అక్టోబర్ 31 రోజున చంపేశారు. ఆమెను చంపితే మళ్ళీ ప్రజలు ఊరుకుంటారా? నెక్స్ట్ డే సిక్కు మతానికి చెందిన 15,000 మందిని కొంతమంది కలిపి దారుణంగా చంపారు. ఈ విధంగా ఇందిరాగాంధీ జీవితం ముగిసింది. ఆమె చనిపోయిన తర్వాత రక్తపు మరకలు అంటిన చీరని, తన వస్తువుల్ని న్యూఢిల్లీలో మ్యూజియంలో భద్రపరిచారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్లో రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.